నేను ఐఎమ్ రియల్లీ ఫకింగ్ స్టూపిడ్. సో బేసికలీ ఏమైందంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ నేను ఒక ఛాలెంజ్ స్ట్రీమ్ చేశాను. అండ్ ఆ స్ట్రీమ్ ఏంటంటే నేను ఇంజస్టిస్ 2 అనే గేమ్ ఆడుతున్నాను. అండ్ ఛాలెంజ్ ఏంటంటే నేను ఆ గేమ్ అయ్యేదాకా స్ట్రీమ్ ఎండ్ చేయకూడదు. సో సింగిల్ స్ట్రీమ్ లో గేమ్ ని కంప్లీట్ చేయాలి. అదే నా ఛాలెంజ్. అండ్ నేను ఆ గేమ్ కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ 5 hours పట్టింది. సో లైవ్ అంతా అయిపోయాక తిరిగి చూస్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మధ్యలో ఒక చోట వాయిస్ కట్ అయిపోయింది. అండ్ నాకు అప్పటికి 0 వ్యూవర్షిప్ ఉన్నది. ఒకరు కూడా చాట్ చేయలేదు. దానివల్ల నేను అసలు గమనించకుండా వాయిస్ లేకుండా నేను స్ట్రీమ్ కంప్లీట్ చేశాను. అప్పుడు నేను ఆ 5 stages ఆఫ్ గ్రీఫ్ని అనుభవించి మూవ్ ఆన్ అయిపోయాను, మర్చిపోయింది దాని గురించి. అండ్ రీసెంట్గా నేను ఏమనుకున్నానంటే నా పాత గేమింగ్ లైవ్ వాట్స్ అన్నిటిని తీసుకుని ఎడిటింగ్ చేసి ఒక ప్లే త్రూ కింద పెడదాం అనుకున్నాను. లైక్ గాడ్ ఆఫ్ వార్, అన్చార్టెడ్, రెసిడెంట్ ఈవిల్ అన్ని గేమ్స్. సో అప్పుడు నేను ఫస్ట్ గేమ్ అన్చార్టెడ్ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ నా అద్భుతమైన బోధకి ఇంజస్టిస్ 2 5 hours కదా, దాన్ని తొందరగా ఎడిటింగ్ చేయొచ్చు అని దాన్ని సెలెక్ట్ చేసింది. అండ్ ఆ వీడియోని ఎడిటింగ్ చేస్తున్న మధ్యలో వాయిస్ కట్ అయింది. అప్పుడైనా నా అద్భుతమైన బోధకి ఎదగాలి కదా, లేదు వాయిస్ ఇప్పుడు కట్ అయింది, తర్వాత వాయిస్ వస్తుంది అని చెప్పి నేను వెతుక్కుంటాను వాయిస్ ఎక్కడ వస్తుందా అని. అప్పుడు గుర్తొచ్చింది. అండ్ ఇది ఒకటే కాదు, GTA 4 అని ఒక గేమ్ ఆడాను. అది కూడా వాయిస్ మధ్యలో కట్ అవుతుంది, లైవ్ మొత్తం వాయిస్ లేకుండా ఉంటుంది. ఆ వీడియోని కూడా నేను ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో చేసే ముందు నేను ఎంత అదవునో నాకు ఈవేళ తెలిసింది. అండ్ ఈ అన్నిటికీ చేసి నాకు లైవ్లో చాటర్ లేకపోవడం. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను లైవ్స్ పెడుతుంటాను. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. బాయ్.